ఓకేనా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా చిన్నోడికి ఉగ్గు తయారు చేస్తున్నానండి. ఉగ్గు అంటారు, సెర్లాక్ అంటారు, అన్ని పప్పులతోటి. అది ఎలా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. ముందుగా ఒక పెద్ద కప్పు నిండా బియ్యం తీసుకోవాలి. తర్వాత చిన్న కప్పుతోటి ఇంట్లో ఉండే కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఇవి పెసలండి, గుండు పెసలు. ఇవి పెసరపప్పు, ఇవి గుండు మినప్పప్పు. పల్లీలు ఇంకా చిన్న కప్పుతోటి పల్లీలు అండి టేస్ట్కి. పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, బాదం పప్పు, వాము, జీలకర్ర. ఇది ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోండి వాము జీలకర్ర, ఎందుకంటే డైజెషన్కి. ఇప్పుడు ఈ మొత్తం క్లీన్ చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కాకుండా ఈ పప్పులు మొత్తం క్లీన్ చేసుకుందాం. బియ్యం కడిగానండి. కడిగి స్ట్రెయిన్ చేసుకొని ఇట్లాగా ఒక క్లాత్ వేసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోండి పలుచగా అనేసి. మిగతా పప్పులన్నీ కలిపేసి కడిగేస్తానండి. ఇవి సపరేట్గా పోసుకున్నాం, ఎందుకంటే బియ్యం కొంచెం త్వరగా వేగుతాయి, కొంచెం లేటుగా వేగుతాయి కదా, అందుకని చెప్పేసి ఈ పక్కన బాగా ఆరబెట్టుకున్నాము. బియ్యం అయితే బాగా ఆరిపోయాయండి, అలాగే పప్పులు కూడా బాగా ఆరిపోయాయి. ఒకవేళ ఎండ రాకపోతే మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద అయినా కానీ 2 days కానీ 3 days కానీ బాగా ఆరబెట్టుకోవాలండి, తేమ అనేది లేకుండా. ఇప్పుడు ఫస్ట్ అయితే బియ్యం వేయించుకుందామండి. మనం బియ్యము పప్పులు సపరేట్ పెట్టుకున్నాం కదా. ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత బియ్యం కొంచెంగా వేసి వేయించుకోవాలండి. నేనైతే కొంచెం వేసి వేయించాను, చూడండి రెడ్ కలర్లో వచ్చాయి. ఇలాగ వేగిన తర్వాత వీటిని అయితే పక్కన ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా బియ్యం మొత్తం వేయించుకున్న తర్వాత పప్పులు కూడా వేసి కొంచెంగా వేయించుకోవాలండి. ఇవి కూడా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, లేదంటే మనము కొంచెం తీసుకొని పప్పుల నోట్లో వేసుకుంటే బాగా కటకట అనే సౌండ్ వస్తే అప్పుడు వేగినట్టండి. ఇలాగ పప్పులు మొత్తం వేయించుకొని పక్కన ఒక బియ్యం దాంట్లోకి వేసుకోండి. ఇవి 2 చల్లారేలోపు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందాం. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 2 వేయించుకుందాం. ఇప్పుడైతే ఇవి అయితే బాగా రోస్ట్ అయ్యాయండి. ఇవి తీసేసి పక్కన ఒక ప్లేట్లోకి వేసుకుందాం. పక్కన ఇలాగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి అయితే వేసేద్దాం. నెక్స్ట్ పల్లీలండి, ఇవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. పల్లీలు బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన ప్లేట్లోకి వేసుకుందాం. వాల్నట్స్తో పాటు జీడిపప్పు కూడా వేస్తున్నాను. 2 బాగా ఫ్రై చేసుకున్నాం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులోకి బాదం పప్పు వేస్తున్నాను. బాదం పప్పు వేగాయి, ఇవి కూడా పక్కన ప్లేట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా వాము, జీలకర్ర సిమ్లో పెట్టుకొని ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి. వాము, జీలకర్ర కూడా బాగా వేగాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కన ప్లేట్లోకి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత బియ్యము పప్పులన్నీ వేయించాను కదండి, అవన్నీ చల్లారాయి. డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం చల్లారాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కలిపేసి మిక్సీ పడదాం. ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ మిక్సీ జార్లో వేసేసి కొంచెంగా మిక్సీ పట్టాలండి. మెత్తగా మిక్సీ పడదాము. నేనైతే మిక్సీ పడుతున్నాను, చూడండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక డీస్లోకి అయితే వేసేయండి. వేసిన తర్వాత పిండి జల్లెడు ఉంటుందండి, ఆ జల్లెడతో అయితే జల్లెడ పడితే పౌడర్ అయితే చాలా మెత్తగా వస్తుందండి. ఇదిగోండి ఇలా జల్లెడ పట్టాలి, ఇలా మెత్తగా వస్తుంది. కొంచెం పట్టిన తర్వాత బరక ఉంటుంది. ఇలాగ మొత్తం బరకను మళ్ళీ మిక్సీలో వేసేసి దాన్ని కూడా జల్లెడ పట్టుకోండి. ఈ సెరెలాకు ఉగ్గు పిల్లలకు పెడితే చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.